హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన మైటర్ ప్రాజెక్ట్లో అయితే కేవైసీకి సంబంధించి అయితే స్పీడప్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇంకా దాంతోపాటు ఈ యొక్క యాప్లో మనకైతే కొన్ని కమ్యూనిటీ అప్డేట్లు కూడా రావడం జరిగిందండి. సో ఈ యొక్క ప్రాజెక్ట్లో మనకి ఇంకా ఏం జరగబోతుంది, కొత్తగా వచ్చిన సమాచారం ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకోబోతుంది, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేటట్టు సబ్స్క్రైబ్ బటన్ కానీ మీ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా వాళ్ళు కోరుకున్నాం ఖచ్చితంగా. సో ముందుగా చూసినట్లయితేనండి, ఈ యొక్క ప్రాజెక్ట్లో అయితే మనకి జూన్ మంత్లోనే కేవైసీ స్లాట్ అయితే రావడం జరిగిందండి. సో చాలామంది అయితే కేవైసీలకి అయితే అప్లికేషన్ అయితే పెట్టడం జరిగిందండి. సో అప్లికేషన్ పెట్టిన అందరికీ కాదండి, చాలా చాలా తక్కువ మందికి అయితేనే ఇక్కడ కేవైసీ అయితే పాస్ కావడం జరిగిందండి. మరి కొంతమందికి అయితే కేవైసీ వేసినప్పుడైతే కొన్ని ఇష్యూస్ కూడా రావడం జరుగుతుందన్నమాట అండి. సో వాటి గురించి కూడా మనకైతే వర్క్ అయితే జరుగుతుందన్నమాట. సో ప్రెజెంట్ మనకి కమ్యూనిటీ గురించి ఏం చెబుతున్నారు కోర్ టీం వాళ్ళు చూద్దాం. ఇక్కడ మైటేర్ కమ్యూనిటీ కోసం ఒక నోటీసు. హలో మైటేర్ కమ్యూనిటీ, సేవలోని కొన్ని భాగాలను ఉపయోగిస్తున్నప్పుడు కొంతమంది వినియోగదారులు ఇటీవల అసౌకర్యానికి గురయ్యారని మా దృష్టికి వచ్చింది మరియు సంబంధిత సమస్యలను అంతర్గత సమీక్షను మెరుగుపరుస్తున్నాము. సో మన యాప్లో ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో వాళ్ళకైతే కొంతమందికి అండి, అందరికీ కాదు, మైనింగ్ ఇష్యూ అయితే రావడం జరుగుతుందన్నమాట. అంటే ఆప్షన్ సరిగ్గా పనిచేయకపోవడం కానీ, కొంచెం ల్యాగ్ అవ్వడం కానీ. సో దానికి సంబంధించి అయితే ఫీడ్బ్యాక్ అయితే తీసుకున్నారు మన కోర్ టీం వాళ్ళైతే. దానికి సంబంధించి అయితే టెస్టింగ్ జరుగుతుందన్నమాట. సో ఎవరికైతే మైనింగ్లో ప్రాబ్లం ఉందో వాళ్ళకి మాత్రమే అది సర్వ్ అయిపోతుందన్నమాట. కొంచెం వెయిట్ చేయడం చెబుతున్నారు. నాకైతే ప్రాబ్లం లేదండి, నార్మల్గా మైనింగ్ అయితే నాకు బాగానే జరుగుతుందన్నమాట. సో మీలో కూడా చాలామందికి అయితే మైనింగ్లో ఇష్యూ ఉండదు, కొంతమందికి అయితే ఉండొచ్చు. వెరీ రేర్గా అండి, అందరికీ కాదు, కొంచెం రేర్గా అనమాట. అది యూజర్స్ ప్లాట్ఫామ్ను మరింత సులభంగా యాక్సెస్ చేసి ఉపయోగించుకునేలాగా మైటేర్ కోర్ టీమ్ అయితే సిస్టంలోని కొన్ని ముఖ్యమైన మార్పులు అయితే తీసుకురాబోతుంది. యాప్ని అయితే ఇంకా స్టేబుల్గా తీసుకురాబోతుందండి. సో ఇప్పటికే చాలా బాగుంది, నో ప్రాబ్లం. కానీ ఇంకాస్త సింపుల్గా ఉండేలాగా, అందరికీ కూడా చేరువలో ఉండేలాగా, అంటే ప్రతి ఫీచర్ కూడా అందరికి సింపుల్గా అర్థం అవ్వాలి, మైనింగ్ బాగా జరగాలి, ఇంకా దాంతోపాటు అందరూ కూడా వాళ్ళ యొక్క వ్యాలెట్ని భద్రపరచుకోవాలి అని కూడా చెబుతున్నారండి. సో ఇంకా కేవైసీ గురించి మనం మాట్లాడినట్లయితే, కేవైసీకి సంబంధించి అయితే అభివృద్ధి బృందం మరింత సమర్థవంతమైన మరియు స్థిరమైన ప్రాసెసింగ్ పద్ధతిని కూడా సిద్ధం చేస్తుంది. సో ఇది చాలామందికి అయితే కేవైసీ ఇంకా అప్రూవల్ కాలేదండి, అంటే ఇంకా మనకి పాస్ అవ్వలేదన్నమాట. రివ్యూలోనే ఉంది, మెజారిటీ వాళ్ళకైతే రివ్యూలోనే ఉందండి. సో ఆ రివ్యూ అనేది ఇంకొంతకాలం ఉంటుందన్నమాట. ఆటోమేటిక్గా మీ కేవైసీ అయితే పాస్ అయితే అవుతుందండి. సో దానికి సంబంధించి అయితే మనకి బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ వర్క్ జరుగుతుందండి. సో వాళ్ళు చెబుతున్నారన్నమాట. కాబట్టి ఇంకా ఎవరికైతే కేవైసీ కంప్లీట్ అవ్వలేదో వాళ్ళైతే వరి అవ్వక్కర్లేదండి, మీకు తప్పకుండా అవుతుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్లో మనకి కేవైసీ తీసుకొచ్చింది జూన్ మంత్లో అండి. సో మనకైతే లిస్టింగ్ అనేది Q4లో ఉంటుందండి. Q4 అనమాట, అంటే మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ టైంలో అయితే ఉంటుందండి Q4లో అయితే. సో మీరేం కంగారు పడొద్దు, ఇంకొక 4-5 నెలలు ఉంది గ్యాప్ అనేది. 4-5 మంత్స్లో మీకు ఖచ్చితంగా ఎవరైతే సబ్మిట్ చేశారో కేవైసీ అనేది మీకు ఖచ్చితంగా పాస్ అవుతుందండి. మీరైతే వరి అవ్వక్కర్లేదు, ఆ విషయంలో అయితే కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే కొన్ని లక్షల అప్లికేషన్లు వచ్చినాయి, కొన్ని లక్షల అప్లికేషన్ వచ్చింది కాబట్టి కొంచెం టైం పడుతుందండి. మీ డీటెయిల్స్ పర్ఫెక్ట్గా ఉందనుకోండి, మీకైతే ఖచ్చితంగా అప్రూవల్ వస్తుందన్నమాట. డోంట్ వరీ, ఆ విషయంలో అయితే కొంచెం వెయిట్ చేయండి. ఇంకా కేవైసీ పూర్తి చేయని యూజర్స్ ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అవసరమైన సన్నాహాలు పూర్తయిన తర్వాత పెండింగ్లో ఉన్న అన్ని కేసులను ప్రాసెస్ చేయడం జరుగుతుంది. చెప్పాను కదండి, చాలామంది పెండింగ్ పడిపోయారు. అప్లికేషన్ మీరు పెట్టారు మీ వంతుగా, కానీ అది ఇంకా పాస్ అవ్వలేదు, ఫెయిల్ అవ్వలేదు, అంటే రిజల్ట్ రాలేదన్నమాట. సో ఖచ్చితంగా వస్తుందండి, డోంట్ వరీ, మీ కేవైసీ ఖచ్చితంగా అవుతుంది. సో ఆ విషయం బట్టి అయితే మీరు కూల్గా ఉండొచ్చు అనమాట, మీకు ఖచ్చితంగా అవుతుంది, డోంట్ వరీ. మైటర్ మెయిన్ నెట్ మైగ్రేషన్, కేవైసీ ప్రాసెస్, సర్వీసు స్థిరీకరణ మరియు భవిష్యత్తు ఎకోసిస్టమ్ విస్తరణ కోసం సన్నాహాలు కొనసాగిస్తుంది. మనం ఎప్పుడు లిస్టింగ్ చేస్తే బాగుంటుంది, ఎప్పుడు మైగ్రేషన్ ఇవ్వాలి, మనకి కేవైసీ ఏ విధంగా స్పీడప్ చేయాలి, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారండి. మనమైతే బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరగలేదు అనుకుంటాం కొంతమంది, ఎందుకంటే మనకి రెగ్యులర్గా అప్డేట్స్ రావట్లేదు కదా, ప్రోగ్రెస్ లేదనుకుంటాం. కానీ ప్రోగ్రెస్ ఉంటేనే మనకైతే అప్డేట్స్ రాకుండా ఉంటాయండి. సో ఎక్కువ అప్డేట్స్ వచ్చినా సరే, తక్కువ వచ్చినా సరే మన మంచికే అనమాట. ప్రోగ్రెస్ అయితే ప్రతి ప్రాజెక్ట్లో ఉంటుందండి. సో అందుకోసం మనకైతే ఇక్కడ డిలే అవుతుందన్నమాట. వీళ్ళు త్వరలోనే మనకి ఎప్పుడు లిస్టింగ్ ఉండవచ్చు, ఎప్పుడు మైగ్రేషను అనే దానికి సంబంధించి కూడా వీళ్ళు వర్క్ అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి డేట్స్ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది భవిష్యత్తులోనే, అంటే కొంతకాలం తర్వాత. సో మంచి విషయం అండి ఇదంతా కూడా. మనకైతే అందరూ కూడా మైనింగ్ అయితే కంటిన్యూ చేస్తూ ఉండండి. కొత్త వాళ్ళందరూ కూడా కేవైసీ అవ్వలేదని నిరాశ చెందవద్దు. మీ టైం వచ్చినప్పుడు మీకు వెంటనే పాస్ అయితే అయిపోతుంది. అప్లికేషన్ పెట్టడం మన చేతుల్లో ఉంది, పాస్ చేయడం కోర్ టీం వాళ్ళ పని అనమాట. ఇకపై మైటేర్ కమ్యూనిటీని మాటలను మరింత శ్రద్ధగా వింటుంది మరియు ముఖ్యమైన అప్డేట్లను మరింత స్పష్టంగా, స్థిరంగా పంచుకోవడానికి కృషి చేస్తుంది. మీ ఫీడ్బ్యాక్ అనేది మాకు చాలా అవసరం చెబుతున్నారు.
అంటే మా కేవైసీలు బాగా అవుతున్నాయా లేదని మీరు ట్విట్టర్‌లో వచ్చి ప్రతి పోస్ట్ కింద కామెంట్ పెట్టే అవకాశం మనకు ఉంటుంది కదండీ! సో, అందుకే చెబుతున్నారన్నమాట వీళ్ళైతే. మీ యొక్క ప్రతి కామెంట్‌ని మేము చదువుతాము. ప్రతి అప్డేట్‌ని వింటాము. సో, ఆటోమేటిక్‌గా మీకైతే ఫైనల్‌గా అయితే ఖచ్చితంగా మంచే జరగబోతుంది. మీ అందరికి కూడా ఖచ్చితంగా ఇక్కడ కేవైసీ అయితే పాస్ అవుతుందని చెబుతున్నారన్నమాట. మాతో పాటు వేచి ఉంటూ, మద్దతు ఇస్తూ ముందుకు సాగుతున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ప్రాజెక్ట్‌లోనండి గతంలో చాలామంది తెలిసే ఉండిద్ది. మన మైటేర్ యాప్ అయితే ప్లే స్టోర్‌లో ఒక 1½ మంత్ అయితే లేదు. ఒక నెలన్నర పాటు మనకి ప్లే స్టోర్‌లో లేనప్పటికీ కూడా చాలామంది అయితే కంటిన్యూ చేశారు మైనింగ్ అనేది. చాలామంది డౌట్ పడొచ్చు ప్లే స్టోర్‌లో లేదు కదా అని కొంతకాలం అప్పుడు. కానీ నేను చెప్పానప్పుడు మళ్ళీ మనకి తిరిగి వస్తుంది ప్లే స్టోర్‌లోకి హ్యాపీగా మైనింగ్ చేసుకోండి అని చెప్పాను. అదేవిధంగా అందరూ కూడా ఎవరు కూడా ఆపకుండా మ్యాక్సిమం మెజారిటీ పీపుల్ అయితే మైనింగ్ అయితే చేసుకున్నారండి అప్పటి నుంచి అయితే. నేను చెప్పినట్టుగానే మన కోర్ టీమ్ వాళ్ళు చెప్పినట్లుగానే మళ్ళీ మనకైతే ప్లే స్టోర్‌లోకి యాప్ అయితే వచ్చేసింది. 1½ మంత్ తర్వాత అనమాట. సో, కొన్ని గ్లిచెస్ గానీ, వర్క్స్ గానీ ఉంటాయండి ప్లే స్టోర్‌లో. ఒక యాప్ రన్ చేస్తున్నామంటే చిన్న విషయం కాదనమాట. చాలా లీగాలిటీస్, పర్మిషన్స్ కావాలి. కొంచెం బ్రేక్ తీసుకున్నా గానీ మళ్ళీ వస్తుంది ప్లే స్టోర్‌లోకి. విషయంలో అయితే మనం ఖచ్చితంగా డౌట్ అయితే పడక్కర్లేదండి. మైటేర్ మెరుగైన సేవ మరియు బలమైన ఎకోసిస్టమ్ దిశగా తన నిర్మాణాన్ని కొనసాగిస్తుంది. సో, ఒక ప్రాజెక్ట్ అనేది ఏ విధంగా బెటర్ అవ్వాలి, ఏ విధంగా బెటర్ చేసుకోవాలి అని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన మైనింగ్ ప్రాజెక్టులు అయితే మన మైటేర్‌లో అయితే గతంలో ఒక యాప్ అయితే ఉండేది. మన యొక్క పాత వెర్షన్ యాప్. కానీ ఇప్పుడు అది లేదండి. మనకైతే కొత్త వెర్షన్ యాప్ వచ్చిందనమాట. మైనింగ్ స్మూత్‌గా అవుతుంది. యాప్ తాలూకా ఇంటర్ఫేస్ డాష్‌బోర్డ్ చాలా బాగుందండి. గతంలో కంటే కూడా ఇప్పుడైతే డాష్‌బోర్డ్ చాలా చాలా బాగుందండి. సో, మీకు తెలిసి ఉంటుంది ఆ విషయం అయితే ఖచ్చితంగా. ఎవరైతే ఓల్డ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి ఇంకా బాగా తెలుసన్నమాట ఇదంతా కూడా. సో, అందుకే చెబుతున్నాను ఒక మంచి ప్రాజెక్ట్ కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తాయి. 100% ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ అన్నీ క్లియర్ అయిపోతాయి ఎనీ టైంకి అయితే. కాబట్టి మైనింగ్ అయితే మీరు ఖచ్చితంగా చేస్తూ ఉండండి. ఈ విధంగా మనకైతే ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఇంకా దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితేనండి ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ విధంగా మీరు మీ యొక్క కేవైసీ స్లాట్ ఎప్పుడైతే ఓపెన్ చేసుకుంటారో మీకైతే ఆటోమేటిక్‌గా ఈ విధంగా మీ రిజల్ట్ కనిపిస్తుంది. చూసారు కదా! నా యొక్క ఐడీ తాలూకా కరెంట్ స్టేటస్ వచ్చేసి అప్రూవ్డ్ అని కనిపిస్తుంది. అప్రూవ్డ్ అంటే మీ కేవైసీ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిందని అర్థం అనమాట. సో, చాలామందికైతే అక్కడ అప్రూవ్డ్‌కి బదులు రివ్యూ ఉంది. రివ్యూ ఉందంటే మీ యొక్క డీటెయిల్స్‌ని కోర్ టీమ్ వాళ్ళు చెక్ చేస్తున్నారని అర్థం అనమాట. రివ్యూ ఉందనుకోండి అప్రూవ్డ్‌కి బదులు డోంట్ వరీ మీ కేవైసీ అవ్వబోతుంది. కంప్లీట్ అవ్వబోతుంది మీనింగ్ అనమాట. సో, రివ్యూలో ఉందని ఎవరో డిసప్పాయింట్ అవ్వద్దు. ఖచ్చితంగా అవుతుంది. ఇంకొంతమందికైతే రిజెక్ట్ అవుతుంది. అప్రూవ్డ్ కాదు, రివ్యూ కాదు, డైరెక్ట్ రిజెక్ట్ అనమాట. రిజెక్ట్ ఏంటంటే మీరు కేవైసీ ప్రక్రియలో మిస్టేక్ చేశారని అర్థం. పర్ఫెక్ట్‌గా కేవైసీ ఏ విధంగా చేసుకోవాలనేది మన యొక్క ఛానల్‌లో వీడియో ఉంటుందండి. సో, ఖచ్చితంగా ఆ వీడియో చూసి అందరూ కూడా చేసుకోండి. పర్ఫెక్ట్‌గా కేవైసీ చేస్తే మనకు అప్రూవల్ రాకుండా ఉండదు. ఎవరైతే మిస్టేక్స్ చేశారో వాళ్ళకి మాత్రమే రిజెక్ట్ అవుతుంది. అందరికీ కాదు వాళ్ళకి మాత్రమే అవుతుందనమాట. ఇంకెవరికైతే రిజెక్ట్ గానీ, అప్రూవ్డ్ గానీ రాలేదో వాళ్ళది రివ్యూలో ఉంది. అంటే వాళ్ళది చెక్ చేస్తున్నారని అర్థం అనమాట ఇంకా. మన కోర్ టీమ్ వాళ్ళైతే. సో, ఈ విధంగా మార్పులైతే ఉంటాయండి. ఒక మైనింగ్ ప్రాజెక్ట్‌లో అయితే కేవైసీ అనేది మనకు చాలా చాలా కీలకమైన దశ అనమాట. ఒక యూజర్ నిజమైన యూజరే అని వెరిఫై చేసే ప్రక్రియ అనమాట. సో, వన్స్ మనం కేవైసీ అయిపోయిందనుకోండి మైగ్రేషన్‌లోకి వెళ్తాము. ఆ తర్వాత మనకైతే లిస్టింగ్ ఏదైతే ఉంటుందో వాటినైతే మనం సెల్ చేసుకోవచ్చనమాట కాయిన్స్‌ని. సో, ఇంత ప్రాసెస్ అయితే ఉంటుందండి. ఒక మైనింగ్ ప్రాజెక్ట్‌ని చాలా బాగా రన్ చేస్తున్నారంటే చిన్న విషయం కాదండి. వీళ్ళైతే చాలా బాగా రన్ చేస్తున్నారు. అందరూ కూడా చేయాలని కోరుకుందాం అదేవిధంగా. చేస్తున్నారు కూడా మంచిగానే. కాబట్టి ఓపిక కలిగి మైనింగ్ అయితే చేసుకోండి. మీ కేవైసీ లేట్ అవుతుంది కానీ ఖచ్చితంగా పాస్ అయితే అవుతుంది. అప్రూవల్ అవుతుంది. సక్సెస్ కూడా అవుతుంది. ఆలస్యం అవుతుందండి. ఎందుకంటే కొన్ని లక్షల మందిని చేసి పెట్టడం అనేది ఒక్క రోజులో అయ్యే పని కాదనమాట. సో, అందుకోసం మాత్రమే ఆలస్యం అవుతుంది. మనకు కావాలని కూడా ఆలస్యం కాదు. ఇదైతే లీగాలిటీస్, పర్మిషన్స్ కావాలండి. దేశాలకు సంబంధించిన చాలా దేశాలు ఉంటాయి కదా! మన మైనింగ్ ప్రాజెక్టులు అయితే దరిదాపుగా 100 కంటే ఎక్కువ దేశాలు రన్ అవుతాయి. 100 కంటే ఎక్కువ దేశాలు రన్ అవుతాయి కాబట్టి ఇంత ఆలస్యం అయితే అవుతుందండి. కానీ అవుతుందన్నమాట ఫైనల్‌గా అయితే. మీరు ఆ విషయంలో డౌట్ ఏం పెట్టుకోక్కర్లేదు. ఫ్రీ మైనింగ్ కాబట్టి ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ కాకుండా చేసుకుంటూ ఉండాలని కోరుకుంటున్నానండి. సో, మీకు అర్థమైంది కదా! ఈ విధంగా అయితే మనకు మైటేర్‌లో ప్రోగ్రెస్ అప్డేట్లు, కేవైసీ అప్డేటు ఇంకా దాంతోపాటు స్పీడప్ అయితే కాబోతుంది కేవైసీ. కాబట్టి అందరూ కూడా యాక్టివ్‌గా ఉండండి. మీకు ఖచ్చితంగా అవుతుందండి. సో, మీకైతే ఈ అప్డేట్స్ మొత్తం కూడా ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్ షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ.